బ్రేకప్ అనేది భావోద్వేగంగా బాధించే ఒక అనుభవం. ఆ సమయంలోని బాధపడకుండా త్వరగా బయటపడాలి అంటే పాటించవలసిన చిన్న చిన్న చిట్కాలు మీకు ఈరోజు చెప్తాను. బ్రేకప్ అనేది అంతం కాదు, ముగింపు కాదు. ఇది ఒక ఇద్దరు మనుషుల మధ్య రిలేషన్షిప్కి బ్రేక్ పడింది లేదా ముగింపు వచ్చింది, అంతేగాని ఇది జీవితం అంతం కాదు. స్వయం నియంత్రణ పాటించాలి అంటే తరచుగా మాజీ భాగస్వామి గురించి ఆలోచిస్తూ బాధపడడం కంటే కొత్త విషయాలపై దృష్టి సారించాలి. సెల్ఫ్ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సెల్ఫ్ ఇంపార్టెన్స్ అనేది చాలా ముఖ్యం ఈ సమయంలో. అంటే మీరు ఏం చేయవచ్చు, ట్రావెలింగ్ చేయవచ్చు, కొత్త స్కిల్స్ నేర్చుకోవచ్చు, కొత్త హాబీస్ చేసుకోవచ్చు, మ్యూజిక్ మీద దృష్టి పెట్టచ్చు, ఫిట్నెస్ మీద చాలా దృష్టి పెట్టచ్చు, యోగా, ఎక్సర్సైజ్, మెడిటేషన్ ఇలాంటివి చేస్తే తొందరగా బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత పెద్దల సహకారం తీసుకోవచ్చు. సోషల్ సపోర్ట్ చాలా ముఖ్యం ఈ సమయంలో. సపోర్ట్ గురించి సోషల్ సపోర్ట్ అనేది చాలా ముఖ్యం. ఈ సమయంలోని మీరు ఫ్రెండ్స్తో ఎక్కువ గడపడానికి ట్రై చేయండి. తర్వాత ఫ్యామిలీ మెంబర్స్తో ఎక్కువ గడపడానికి ట్రై చేయండి. మీ బాధను షేర్ చేసుకోండి వాళ్ళతోని. ఇలా షేర్ చేసుకోవడం వల్ల మీరు త్వరగా బయటపడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. రైట్? సోషల్ మీడియాకి, ఇంటర్నెట్కి దూరంగా జరగండి. తరచుగా సోషల్ మీడియాలో మీ మాజీ భాగస్వామి యొక్క ప్రొఫైల్ని ఊరికే స్టాక్ చేయడము, లేకపోతే ఆ మెమరీస్ని గుర్తు చేసుకుంటూ ఉండడము, ఫొటోస్ చూస్తూ ఉండడము, ఇవి మిమ్మల్ని ఈ బాధాకరమైన సమయంలోని త్వరగా బయట పడనీయకుండా చేస్తుంది. కాబట్టి మీరు ఎంత త్వరగా వాటికి దూరంగా ఉంటారో అంత త్వరగా ఈ విషయం నుంచి బయటపడవచ్చు. ఆలోచనలపై కట్టడి సాధించాలి. గతాన్ని తలుచుకొని బాధపడడం కంటే కొత్త వాటిపై దృష్టి సారించాలి. తర్వాత సెల్ఫ్ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఈ టైంలో మీరు ఫిట్నెస్ మీద శ్రద్ధ చూపించవచ్చు, రైట్? కొత్త స్కిల్స్ నేర్చుకోవడంలో శ్రద్ధ చూపించవచ్చు, కొత్త హాబీస్ ట్రై చేయవచ్చు, లైక్ మ్యూజిక్ కానీ, లేకపోతే మీకు ఇష్టమైన కొత్త సైక్లింగ్ కానీ, ఫిట్నెస్ మీద కానీ, యోగా కానీ, మెడిటేషన్ మీద కానీ, వీటి మీద మీరు దృష్టి సారించవచ్చు. తర్వాత సోషల్ సపోర్ట్ అనేది చాలా ముఖ్యం. ఈ సమయంలో మీరు మీ ఫ్రెండ్స్తో కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ ఎంత ఎక్కువ సమయాన్ని, క్వాలిటీ టైంని స్పెండ్ చేయగలుగుతారో, గడపగలుగుతారో అంత త్వరగా మీరు దీని నుంచి బయటపడవచ్చు. ఈ సమయంలో చాలా మందికి ఆత్మహత్య ఆలోచనలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ ఇట్స్ క్వైట్ అండర్స్టాండబుల్. ఎందుకంటే బ్రేకప్ అనేది ఒక ఇట్స్ అన్ అడ్వర్స్ ఈవెంట్ ఉన్నప్పుడు ఆత్మహత్య ఆలోచనలు వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. కాబట్టి మీరు అలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు పెద్దల సహకారం తీసుకోవాలి. మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్ హెల్ప్ త్వరగా తీసుకొని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ మరియు కౌన్సిలింగ్స్ తీసుకుంటే మీరు దీని నుంచి త్వరగా బయటపడడానికి ఆస్కారం ఉంటుంది.